ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు బాగున్నారా? చూడలేదే. ఆరోగ్యం అంతా బాగుందా? ఇంట్లో అందరూ బాగున్నారా? విన్నారా? శాంతము. ఏంటి నన్ను అలా చూస్తున్నారేంటి? ఎవరైనా ఏదైనా మాట్లాడండి. నాకు భయంతో జ్వరం వచ్చేలా ఉంది. అరచి పిలిచినది నీవే కదా, నీవే మాట్లాడుము. నేనేదో సరదాగా పిలిచాను. అలా పిక్నిక్ వచ్చేసినట్టుగా వచ్చేస్తే ఎలా? ఏ రాజుగారు? యముండా. ప్రభు, ఆ బాలిక ఏదో మాట వరుసకు పిలిచినది. ఒకవేళ మీరు అందులకే వచ్చితిరా? మేమొచ్చినది బాలిక పిలుపునకు కాదు, నీ సంగతేమిటో తేల్చుటకు వచ్చితిమి. నీ కర్తవ్యం నీకు గుర్తున్నదో లేదో తెలుసుకున్నటకు వచ్చితిమి. నీ కర్తవ్యాన్ని మేము పూర్తి చేయుటకు వచ్చితిమి. ఏంటండి జోక్ చేస్తున్నారు కదా? నేను చెప్పకుండా, నా సమ్మతం లేకుండా మీరు నన్ను పైకి తీసుకెళ్లలేరని మీ విచిత్ర గుప్తులు గారే చెప్పారు. నాకు బాగా తెలుసు. అది విచిత్ర గుప్తునికి వర్తించును, మాకు కాదు. మేము అనుకునినా ఏమైనా చెయ్యవచ్చును. రమ్ము, తక్షణమే యమపురికి బయలుదేరుము. అంతేనా రాజుగారు? నన్ను ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతారా? నా ఇంటికి వచ్చిన ముప్పు అలాగే ఉంది. నన్ను కాపాడే రక్ష పుట్టింట్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నన్ను పైకి తీసుకెళ్ళిపోతానంటున్నారా? రాజుగారు, మిమ్మల్ని మేము ముద్దుగా ఏమని పిలుస్తామో తెలుసా? కరుణామయుడు, వరాలిచ్చే మహారాజు, మంచి మనసున్న మహనీయుడు అంటాం. ప్రభు, ఆ బాలిక తన మాటలతో మిమ్మల్ని మాయ చేయుచున్నది. ఆ మాయ మాటలు తమరు వినకుము. నీవు చెప్పుము బాలిక. ఆనాడు సతీ సావిత్రికి కోరిన వరాన్ని ప్రసాదించిన మీ పెద్ద మనసుకి నేను అడగబోయేది చాలా చిన్న కోరికగా అనిపిస్తే వెంటనే ఒప్పేసుకుంటారన్న నమ్మకంతో అడుగుతున్నా. మిస్ అమ్మ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నన్ను తీసుకెళ్ళకండి ప్లీజ్ రాజుగారు, ప్లీజ్. అమ్మ బాలిక, పెద్ద ప్రణాళికనే వేసేతివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.